బైబిల్ పనిలో పాడుకుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको रोज बरोज, सामने खतरा कोई न। और दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। నిర్గమకాండం 14వ అధ్యాయం. పదమూడవ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుంది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తుని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయి, మీరు ఊరకయ్యై ఉండవల్లని ప్రజలతో చెప్పాను. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఆరాధనలో కృప చూపినందుకు వందనాలు. మరలా ప్రభువా, మీ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడిన మీ దాసుని మీ కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరచండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించి మాకు సహాయం చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మీరు ఊరకయే నిలుచుండి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాల కఠిన బానిసత్వంలో ఉన్నారు. 400 సంవత్సరాలంటే సుమారు 5 తరాల పైన. వారు ఆ బానిసత్వం నుండి విడుదలై బయటకు వచ్చారు. వారు వచ్చిన తరువాత 3 రోజులకి వారికి ఒక పెద్ద తీవ్రమైన సమస్య వచ్చింది. తీవ్రమైన సమస్య. వారి దారిలో వారికి అడ్డంగా ఎర్ర సముద్రం వచ్చింది. వెనుకన ఫరో సైన్యం వెంట తరుముతూ వస్తున్నారు. పక్కకి తప్పించుకొని పారిపోదామంటే 2 పక్కల అరణ్యం ఉన్నది. 2 పక్కల అరణ్యం, ముందున సముద్రం, వెనుకన శత్రు సైన్యం. వీరికి యుద్ధం చేసి గెలవటం చేత కాదు. ఎందుకంటే వీరు 400 సంవత్సరాలుగా వీరు బానిసలు. బానిసకు యుద్ధం చేయటం ఏమొస్తుంది? కాబట్టి వారు పోరాడలేరు. వారేమో గుర్రాల మీద వస్తున్నారు, రథాల మీద వచ్చారు ఐగుప్తీయులు, ఆ ఐగుప్తు సైన్యం. వీరు భయపడిపోయారు. భయపడి ఏమన్నారో చూడండి. మోషే అహరోనులతో 12వ వచనం లేదా 11వ వచనం నుంచి 10వ వచనం నుంచి చదవండి. ఎవరన్నా నిర్గమకాండ 14:10 నుంచి చదవండి. చూసి మిక్కిలి భయపడి, ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ వెనకన ఫరో సైన్యం వస్తుంటే వాళ్ళు మొట్టమొదట చేసింది ఏమిటి? చూశారు. చూసి ఏమయ్యారు? మిక్కిలి భయపడి. ఆ తర్వాత ఏమని? యెహోవాకు మొరపెట్టారు. ముందు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాకు మొరపెట్టారు. అంటే వాళ్ళు అని ఉంటారు, ప్రభువా, ఈ ఫరో సైన్యం వచ్చేస్తోంది, మమ్మల్ని చంపేస్తాడు, మమ్మల్ని కాపాడు, బతికించని అన్నాడు. కానీ వాళ్ళకి అక్కడ ఏమీ సమాధానం దొరకలేదు, అక్కడ ఏ కార్యం జరగలేదు. అప్పుడు వెంటనే మోషే అహరోనులతో అంటున్నారు. ఏమన్నారు చూడండి. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా?
ఇట్లు చేయనేలా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ నిర్ణయం, ఇశ్రాయేలు ప్రజల నిర్ణయం రెండు ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో వాళ్ళకి రెండు అవకాశాలు ఉన్నాయి, 2 ఆప్షన్స్ వాళ్ళ ఉద్దేశంలో. ఒకటి ఐగుప్తీయులకు దాసులు అవటం, లేదా చావటం. దాసులు అయిపోయిన చేతులు ఎత్తేసి మోకాళ్ళు వేసేసి చెయ్యెత్తేసారు అనుకోండి, దాని అర్థం ఏంటి? బాంచన్. అంతేక మోకాళ్ళు వేసి చేతులు ఎత్తేస్తే దాసులం, ఇడుచుకుపోతారు. ఇడుచుకుపోతే మళ్ళీ అదే దాసత్వం, అదే బానిసత్వం, అదే బానిస బతుకు. ఇది మొదటిది. బానిసలం కామంటారా, వాడు చంపేస్తాడు, ఎందుకంటే వీళ్ళు యుద్ధం చేయలేరు. ఇది వాళ్ళ ఉద్దేశంలో వారికి ఉన్న 2 ఆప్షన్స్, 2 ఆప్షన్స్. మోషేతో అంటున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు? ఇక్కడ చచ్చే బదులు అక్కడే చచ్చేవాళ్ళం కదా, చచ్చే బదులు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ చావాలన్నా, అరణ్యంలో చావాలన్నా? అక్కడ సమాధులు లేవా? చూడండి, అరణ్యంలో చేస్తే ఎక్కడ సమాధి చేస్తారు? అక్కడ సమాధులు లేవు, ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చేవా అంటే సమాధులు ఉన్నాయి. కాబట్టి వారు ఎందుకు మోషే ప్రార్థన చేశారు కదా, చేసినా సరే ఇలాగెందుకు మాట్లాడుతున్నారు? వారు ఎవరిని చూస్తున్నారు? వారు ప్రభువును చూడట్లేదు, యెహోవా దేవుని చూడట్లేదు. వారి విపత్కర పరిస్థితిలో, ఆ దీన స్థితిలో, తీవ్రమైన భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో వారు ఎవరిని చూస్తున్నారంటే మోషేని చూస్తున్నారు. వాళ్ళు ఇంతకాలం అనుకున్నది ఏమిటంటే, ఈ ఐగుప్తులో నుంచి ఇక్కడికి, అందుకని అన్నారు కదా, ఐగుప్తులో సమాధులు ఎవరు మమ్మల్ని ఇక్కడికి తెచ్చేవా అంటే ఎవరు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? మోషే తెచ్చాడు అనుకుంటున్నారు. ఐగుప్తులో 10 సూచక్రియలు, ఆశ్చర్యమైన కార్యములు. నీళ్లు రక్తంగా మారాయి, కర్రలు పామయ్యాయి, పాములు కర్రలు అయ్యాయి, కర్రలు పాములు అయ్యాయి, నీళ్లు రక్తంగా మారాయి. తర్వాత కప్పలు వచ్చాయి, తేళ్ళు వచ్చాయి, తర్వాత మిడతలు వచ్చాయి, తర్వాత చీకటి ఆవరించింది, పేనులు వచ్చాయి, చీకటి ఆవరించింది, వడగండ్లు పడ్డాయి, పశువులు చచ్చిపోయాయి, పంటలు నాశనం అయిపోయాయి, తెగులు వచ్చింది, తెగులు చేత నాశనం అయిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి ఆ మహా తెగులు సంహారకుడు వచ్చి ప్రతి తొలిచూలు పిల్లను చంపేశాడు ఐగుప్తులో. ఇశ్రాయేల్ వారికి ఏ నష్టం కలగలేదు. ఇదంతా చూశారు, కానీ వీరు ఏమనుకుంటున్నారంటే ఇది దేవుడు చేశాడు అనుకోలేదు. ఎవరు చేశారు అనుకుంటున్నారు? మోషే చేశాడు. మోషేకి ఏదో ఉన్నాయి గారడి విద్యలు, ఈ మోషే చేశాడు ఇదంతా అనుకుంటున్నారు, కానీ దేవుడు చేశాడు అనుకోలేదు. విడుదలిచ్చింది కూడా మోషే తీసుకొచ్చాడు అనుకుంటున్నారు, కానీ దేవుడు నడిపించాడు అనుకోవట్లేదు. అక్కడ వచ్చింది సమస్య అంతా. కాబట్టి ఏమంటారంటే మోషే మీద సణుగుతున్నారు, అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మోషే ఏమన్నాడు? చదవని తర్వాత వచనము, భయపడొద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూస్తున్న ఐగుప్తీయులను మరలా ఇక మీదట మరల చూడరు. వారు సముద్రంలో తర్వాత మునిగిపోయారు, ఇక మళ్ళీ చూడటానికి ఇక లేరు వాడు. కాబట్టి ఊరక నిలుచుండి చూడి, భయపడకుడి. దేవుని నమ్మిన వారు దేవుని కార్యాలు చూడాలంటే ఫస్ట్ విడిచిపెట్టవలసినది ఏమిటంటే భయము. అంటే భయం విడిచిపెట్టాలి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం. అది ముప్పై రెండులో ఏముంది? 31 ఇట్లు ఉండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధేవుడు. అంటే విరోధిగా ఉండగలిగేవాడెవడు? అది దాని అర్థం. మనకు విరోధేవుడు అంటే మనకు విరోధి అయ్యి ఉండగలిగేవాడెవడు? జయించేవాడెవడు?
దేవుడే మనపక్షంగానున్నాడు. అక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం 16వ వచనంలో అంటాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షం నిలవలేదు. 2వ తిమోతి 4:16, 2 తిమోతి 4:16. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తం ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను గనక నేను సింహం నోట నుండి తప్పింపడి తిని. సింహం అంటే నిజమైన సింహం, లేకపోతే సాతాను చేతిలో నుంచి బహుశా కావచ్చు. మనుషులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అంటే శత్రు సమూహం అంతా చుట్టుపట్టేసి ఉంటారు. మరణం నుంచి తప్పించబడ్డాడు. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచి. కనుక దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధెవడు? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రం దాన్ని కాపాడుచు. ఎవడు దాని మీదకి రాడు. దేవుడే చెప్తున్నాడు. ఎవరి గురించి? సంఘం గురించి ఇచ్చినటువంటి. ఒక పక్క అది ఇశ్రాయేల్ రాజ్యం, ఇశ్రాయేల్ జాతి, రెండో పక్క దేవుని సంఘం. కాబట్టి సంఘం అంటే మనమే. దేవుడే మనల్ని కాపాడేటటువంటి వాడు. ఎవడును దాని మీదకి రాకుండా దివారాత్రం దాన్ని కాపాడుతున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పాడు చూడండి, 13వ అధ్యాయంలో 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో ఉంది. నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడు. నరమాత్రుడు నాకేం చేయగలడు? నరమాత్రుడు నన్నేం చేస్తాడు? ఈ ధైర్యం ఉండాలిట. అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు, నా పక్కన నిలిచి నన్ను రక్షించిన దేవుడు నీ పక్కన నిలిచి నిన్ను రక్షిస్తాడు. ప్రభు నాకు సహాయుడు. నరమాత్రుడు. ఆ నరమాత్రుడు అన్న మాటని యెషయా గ్రంథంలో ఎట్లా చెప్పాడు చూడండి. దేవుడే పలికిన మాటలు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం చూడండి ఏముంది. తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? నరమాత్రుడు అని అన్నాడు పౌలు. దేవుడు అన్నాడు, యెషయా అన్నాడు తృణమాత్రుడు. దేవుడు యెషయా ద్వారా చెప్పించాడు తృణమాత్రుడు. తృణం అంటే ఏంటి? తృణమా పనమా అంటారు కదా. ఏంటి తృణం అంటే? గడ్డి పరక. రుణం అంటే అప్పు, తృణం అంటే గడ్డి పరక. తృణమాత్రుడగు నరుడు అంటే గడ్డి పరక వంటి నరుడు. అంటే పొద్దున కనిపిస్తే సాయంత్రానికి ఎండిపోయి ఎటో వాడిపోయి పడిపోతుంది. తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? అది చూసారా? ఇప్పుడు వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఫరోకి భయపడుతున్నారు. ఫరో ఎవడు? తృణమాత్రుడగు నరుడు. భయపడొద్దు అని అంటాడు. భయం వల్ల వాళ్ళు మోషేని నిందిస్తున్నారు. కాబట్టి ఎక్కడ స్టార్ట్ చేశాం? వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎవరికి భయపడుతున్నారు? ఫరోకి భయపడుతున్నారు. రెండోది మరణం వస్తుందేమో అని భయపడుతున్నారు. చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు. అయితే వారితో కూడా ఎవరున్నారు? దేవుడున్నాడు. మోషే కాదు, దేవుడున్నాడు. ఆ సంగతిని వారు గుర్తించలేకపోతున్నారు. ఇంకొకటి, మొర్రబెట్టిరి, ప్రార్థన చేశారు కానీ భయపడుతున్నారు. భయపడి వారు ఒక సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే చచ్చిపోతాము, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ బానిసలుగా
వెళ్ళిపోతాం అని వారి సొంత ఆప్షన్ తీసుకుంటున్నారు. దేవుడు వారి కోసం సిద్ధపరిచింది ఏమిటి? వారికి ఆ తొందరలో అర్థం కాదు. భయము ఏం కలుగజేస్తుందంటే తొందర కలుగజేస్తుంది. భయం తొందర కలుగజేస్తుంది. ఏదో ఒకటి చేయాలి, తొందర కలుగజేస్తుంది. మనం కూడా భయపడితే తొందరపడతాం. చూసారా, ఈ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేవాళ్ళు ట్రైన్ ఎక్కేవాడు రావటం లేటుగా వస్తాడు. వాడు లేటుగా వచ్చి తొందరగా వెళ్ళి పట్టుకుని పడతారు. కొంతమంది వెండర్స్ ఉంటారు, అమ్ముకునేవాళ్ళు, వాడికి తొందర, వాడు ఎక్కేయాలా, అమ్మేయాలా, మళ్ళీ దిగిపోవాలి. అందుకని తొందరపడి పట్టుకోపోయి కాలు జారిపోతుంది. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. లేకపోతే బస్సుల్లో చూడండి, సిటీ బస్సుల్లో తిరిగేవాళ్ళు, ఆ బస్సు ఆగకుండానే దిగుతూ ఉంటాడు, వాడు గెంతుతూ ఉంటాడు. వాడి తొందర, వాడిది తొందర, ప్రతిదానికి తొందరపడుట గాలికే కదా. 39వ కీర్తన చూడండి ఏముంది. 39:6 చదవండి. వారు తొందరపడుట గాలికే కదా. అప్పుడు తొందరపడితే ఏం మిగులుతుందంటే, గాలి మిగులుతుంది. పట్టుకుందాం, ఇంత ఏం మిగిలింది? ఇంత పట్టుకుంటే ఎంత ఉంది? వదిలితే మళ్ళీ వెళ్ళిపోతుంది. గాలిని మనం పట్టుకోలేం. గాలికే కదా అంటే ఏం మిగలదని అర్థం. తొందరపడితే ఏం మిగలదు. 42వ కీర్తనలో ఇక్కడ కౌరవ కుమారులు అంటారు. 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవునియందు నిరీక్షణ ఉంచు. నీవేళ కృంగి ఉన్నావు. తొందర ఏం తీసుకొస్తుంది? కృంగుదల, డిప్రెషన్ తీసుకుని వస్తుంది. తొందర వలన అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకంతా అయిపోయింది, నా బతుకు అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అది పోయింది, ఇది పోయింది, అంత పోయిందని. ఏం తీసుకొని వచ్చింది తొందర? కృంగుదల, వేదన తీసుకొస్తుంది. డిప్రెషన్, నిరాశ, నిస్పృహ తీసుకొని వస్తుంది తొందర. 119వ కీర్తన, 116వ కీర్తన, 116వ కీర్తన 11వ వచనం కలిసి చదువుకుందాం. 116:11, నేను ఈ తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకోండి. ఈయనెవరో కీర్తనకారుడు అంటాడు, బహుశా దావీదేమో తెలియదు. ఈయన అంటున్నాడు, తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు మంచివాడు నమ్మదగిన వాడు కాదనుకున్నట్ట. తొందర ఏం చేస్తుందంటే, నమ్మకం ఎవరిని నమ్మలేం, తొందరలో ఎవరిని నమ్మలేం. కొన్నిసార్లు తొందరలో అందరిని నమ్మేస్తాం, కొన్నిసార్లు తొందరలో ఎవరిని నమ్మం. ఆడు వేస్ట్, వీడు వేస్ట్. లేదు, ఎవరి వల్ల ఏం జరగదు, నథింగ్ విల్ హ్యాపెన్ అని అనుకుంటూ ఉంటే తొందర. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. కాబట్టి దేవుడు మన కోసం ఏర్పాటు చేసేవారు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా మనం నమ్మలేము. తొందర చూడండి, భయము తొందర కలుగజేస్తోంది. తొందర ఈ నష్టాలు తీసుకొస్తుంది. తొందర ఏం చేస్తోంది? ప్రయాస వేస్ట్ అవుతుంది. తొందర ఏం చేస్తోంది? కృంగుదల, డిప్రెషన్, నిరాశ తెస్తుంది. తొందర ఏం చేస్తే ఎవరిని నమ్మలేకుండా చేస్తుంది. అంతేకాదు, తొందర ఏం చేస్తోంది? మత్తయి సువార్త 14వ అధ్యాయం ఇంకొకటి ఉంది మధ్యలో. మత్తయి సువార్త 14కు ముందు సామెతల గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా, చూడండి. సామెతలు 19:2 వచనం. సామెతలు 19:2 కలిసి చదువు. ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పు. తొందర ఏం చేస్తుందిట? దారి తప్పిస్తుంది. అంటే ఏ దారో తెలియదు. కొంతమంది చూడండి, డ్రైవింగ్ చేస్తుంటారు కారులో. ఆ డ్రైవింగ్ చేస్తుంటాడు, అక్కడెక్కడో ఏదో సెంటర్ వస్తుంది. ఆ సెంటర్లో ఎడమకి వెళ్ళాలా, కుడికి వెళ్ళాలా, ముందు నిదానించి తెలుసుకోవాలి. వీళ్ళ తెలుసుకునే లోపలే ఒక 10 కిలోమీటర్లు ముందుకు పోతారు. ఎందుకంటే ఆగదు, వాళ్ళకు తొందర. అది బ్రేక్ పడదు. కాలు పెడితే యాక్సిలేటర్ మీదే ఉంటుంది కానీ బ్రేక్ మీదకి రాదు అది. ఇక సర్రని ముందుకు పోతుంది. పోయి వెనక్కి వచ్చిన తర్వాత తొందర, అరే ఎక్కడికి వచ్చి దారి తప్పి వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? యూటర్న్ తీసుకోవాలంటే మరో 10 కిలోమీటర్లు వెళ్ళాలి. 10, 20 అయిపోయింది. అప్పుడు వెనక్కి రావాలి. అప్పుడు కనుక్కుంటా. తొందర.
ఒక జంక్షన్ వచ్చిందంటే మార్గములలో నిలిచి ఉండి చూడుడి. చదవండి, అక్కడ ఎక్కడుంది అది? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో జాగ్రత్తగా తీసి నాకు చూపించండి. మార్గములలో నిలిచి ఉండి చూడండి, పురాతన మార్గం మీద 6:16 కలిసి చదువుకుంది. ఇర్మియా 6:16. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. కాబట్టి నిలిచి ఉండి చూడాలి. అక్కడ మోషే అంటున్నాడు, ఓరక నిలిచి ఉండి చూడుటి. ముందు నిలబడాలి, తొందరపడకూడదు, విచారించాలి, తెలుసుకోవాలి, కనుక్కోవాలి. ఇంత నెమ్మది ఉండాలి, నిదానం ఉండాలి. తర్వాత ఆ మార్గంలో పోవాలి. తొందరపడితే ఏమవుతున్నాడు? మార్గం తప్పిపోతున్నాడు, ఏదో మార్గంలో పోతాడు అని తప్పులైపోతాయి. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, ఇక్కడ 26వ వచనం కలిసి చదువుకున్నాం. మత్తయి 14:26. ఆయన సముద్రం మీద నడుచుడు శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి. ఎవరిని చూశారు వారు? సముద్రం మీద ఎవరిని చూశారండి? యేసు ప్రభువుని చూశారు. ఏమంటున్నారు చూసి? అది తొందరపడితే అట్లా ఉంటుంది. దేవుని ఆత్మకి దెయ్యపు ఆత్మకి తేడా తెలియని పరిస్థితి. దేవుణ్ణి గుర్తించలేము. మనతోనే ఉంటాడు. ఆయన నా పక్కన నిలిచి అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. పక్కనే ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. అయితే గుర్తించలేము, పోతాం అనుకుంటూ. అంటే దేవుని గుర్తించలేము, దేవుని స్వరం గుర్తించలేము. దేవుడు మాట్లాడుతుంటే కూడా భయపడకుడి నేనే అని ప్రభు అంటే పేతురు ఏమన్నాడు? నువ్వే అయితే అని అన్నాడు. మళ్ళీ అనుమానం అదే అధ్యాయంలో, నువ్వే అయితే. ఎందుకంటే తొందర, భయం తొందర తెచ్చింది. తొందర దేవుణ్ణి గుర్తించనివ్వట్లేదు, తొందర మనుషులను నమ్మనివ్వట్లేదు, తొందర విపరీతమైన ఆ తీర్మానాలు తీసుకుని దారి తప్పిపోయేలాగా చేస్తోంది. అలాగని తొందర ఏం చేస్తోంది? గాలికి ప్రయాసపడినట్లుగా చేస్తోంది. తొందర ఏం చేస్తోంది? కృంగుదలు తీసుకుని వస్తోంది. అందుకని లారీల మీద వెనకని రాస్తారు. ఏమని రాస్తారు? నిదానమే ప్రధానం. అంటే అవతల వాడికి, వీడికి కాదు, అవతల వాడు చదువుకోవాలి. నిదానమే ప్రధానం. కాబట్టి నిదానం ఉండాలి. అంటే నిదానం అంటే బద్ధకం కాదు. మళ్ళా చూద్దాంలే అని టైం అయిపోయింది. నిదానం అంటే బద్ధకం కాదు. తొందర వద్దు. ఫస్ట్ భయపడొద్దు, తొందరొద్దు. ఇప్పుడేం చేయాలి? మోషే చెప్పాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? ఆ 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా కలుగజేయు రక్షణ అంటే దేవుడు పనిచేస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, పదిహేడు తర్వాత
ఆ, లోకము తన వారిని స్నేహించును. ఆ, అయితే ఆ, మీరు లోక సంబంధులు కారు. ఆ. నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచు. లోకము నుండి ఏర్పరచుకుంటుని. వాళ్ళ లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. అంటే ఊరకను వదిలేస్తాడా? లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. ఇక మనకు బతకడానికి లోకం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. బతకడానికి లోకం లేదు. మన లోకం కోసం లేదు, లోకం మన కోసం లేదు. లోకం మిమ్మల్ని ద్వేషించును. లోకం మనల్ని ద్వేషిస్తుంది. వదిలేస్తాడా తీసుకొచ్చినవాడు? అందుకని ఇందాక హెబ్రీ 13:5 చదివాం. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయి. ఏమాత్రం విడువనంటే ఒక క్షణం కూడా, ఒక నిమిషం కూడా విడిచిపెట్టు, ఒక క్షణం విడిచిపెట్టు. ఎన్నడంటే ఎన్నడు ఒక క్షణం కూడా ఎడబాయడు. ఏమాత్రం అని అంటే ఏ పని విషయంలో, ఏ విషయంలో కూడా విడిచిపెట్టడు. ఏ విషయంలో విడిచిపెట్టడు, ఎడబాయడు, వదిలిపెట్టి వెళ్ళిపోడు. అంటే అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో దగ్గరగా ఉంటాడు, పనిచేస్తాడు. అందుకనే మోషే అన్నాడు, యెహోవా కలుగజేయు రక్షణ. దేవుడు పనిచేస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. మీరేం చేయాలి? ఆ గోల్ చేయటం మానేయండి. ఫస్ట్ ఊరక నిలుచుండి చూడడి అంటే ఏంటి చేయాలా? మీరు ముందు గోల్ చేయటం మానేయండి. వాళ్ళు గోల్ చేస్తున్నారు, ముందు గోల్ చేయటం మానేయండి. ఊరక నిలుచుండండి. ఊరక నిలుచుండి చూడండి. అసలు యెహోవా మీకు కలుగజేసే రక్షణ చూడండి. నిలబడండి. నిలబడితే ప్రభు పనిచేస్తాడు. మనం తొందరపడితే ప్రభు పనిచేయడు. సరే, అయితే ఇప్పుడు ఏం చేయాలా? మోషే? ఆ సముద్రంలోంచి మనం పోవాలా? ఆగండి అన్నాడు. అయితే పోదాం. ఇంకెందుకు? ఆడి చేతులు చచ్చే కదంటే ఇక్కడ దాటితే సముద్రం దాటేస్తాం, లేకపోతే చేస్తామని మళ్ళీ బయలుదేరారా? ఒకవేళ బయలుదేరితే ఏమై ఉండేవారు? సరే, సముద్రంలో నుంచే బయటికి పోతాంలే అని అనుకున్నారు అనుకో, ఏమయ్యేవారు? అందులో మునిగి చనిపోయేవారు. కాబట్టి నిలబడండి. ఫస్ట్ నిలబడితే ప్రభు పనిచేస్తాడు. మీరు తొందరపడితే ప్రభు పనిచేయడు. ఊరక నిలుచుండి చూడండి. కాబట్టి మన జీవితాల్లో ఊరకుండి నిలుచుండి చూడటం నేర్చుకోవాలి. ప్రభు పనిని చూడాలి. పని చేసేంత వరకు చూడు. మొర్ర పెట్టారు, పని చేయాలి కదా. ప్రార్థన చేశారు, పని చేయాలి. ప్రార్థనకు పనికి మధ్యన కొంత గ్యాప్ ఉంది. ప్రార్థన పనికి మధ్యన కొంత గ్యాప్ ఉంది. బస్సు ఎక్కుతాం, మామూలుగా అడుగుతాం. బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ని అడుగుతాం, ఎక్కడి నుంచి కామారెడ్డి వెళ్ళాలి. బస్సు ఎక్కినప్పుడు డ్రైవర్ని అడుగుతాం, ఎంతసేపటికి వెళ్తుందంటే 2.5 hours అంటాడు. ఎక్స్ప్రెస్ అయితే 2.5 hours అని అంటాడు. సరే అని కూర్చుంటాం. పావుగంట తర్వాత ఇంకా వెళ్ళలేదేంటి అంటే, ఇంకా వెళ్ళలేదేం బస్సు వెళ్తుంది అసలు ఇవాళకంటే. వాడు ఎన్ని గంటలు చెప్పాడు? అది వెళ్ళటానికి రోడ్డు అంతా కవర్ చేయాలి కదా. గాల్లో ఎగిరినా సరే, విమానం అయినా సరే ఓ పావుగంటన్నా పడుతుంది అనుకుందాం. హెలికాప్టర్ అయినా లేవాలా, గాల్లోకి పైకి వెళ్ళాలా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ దిగాల. అది గాల్లో ప్రయాణం కంటే కిందన టైం ఎక్కువైపోతుంది. కాబట్టి దాని టైం దానికి ఉంది. ప్రభు పనిచేసే సమయం ప్రభువుకు ఉంది. ఆ సమయం మనం ఇవ్వాలి, ప్రభుకి ఇవ్వాలి. ఇచ్చి మనం ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, ఊరక నిలుచుండి చూడాలి. ప్రభు పనిచేస్తాడు. వాగ్దానం చేసిన వాడు 2 విషయాలు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు, ఆయన చెయ్యగలడు, ఇది నమ్మాలి. రెండవది 1 కొరింథీ 10వ వచనం, ఇక్కడ కాదు, హెబ్రీ 10, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 10:23, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు,
వాగ్దానం చేసినవాడు నెరవేర్చడానికి సమర్థుడు. మన దేవుడు ఏమైనా చేయటానికి సమర్థుడు. ఇది నమ్మాలి. ఫస్ట్ ఏమన్నా చేయగలడు. ప్రపంచం ఎటన్నా పోనివ్వండి, ఎన్నో మార్పులన్నా రానివ్వండి, అంత దేవుని వలన కలుగుతుంది. కానీ దేవునికి తెలియనిదేమీ లేదు. భూమిని వెనక్కి నడిపించినటువంటి వాడు దేవుడు. భూమిని ఆపేసిన వాడు దేవుడు. భూమిని వెనక్కి నడిపించిన వాడు దేవుడు. ఆయా కాలంలో జరిగింది. యెహోషువ కాలంలో భూమిని ఆపేశాడు, కదలనివ్వలేదు. అయితే హిజ్కియా కాలంలో భూమిని వెనక్కి తిప్పాడు. ఏమైనా చేయగలడు ఆయన. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చేసి అవి వచ్చేసి ఇవి వచ్చేసి ఏమైపోతున్నారంటే ఏమైపోతుంది? మీకు ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు మైక్ ఉంది, మైక్ పని చేస్తే కదా, మైక్ లేకపోతే మనకి ఎలాగా అనుకుంటాం. అంటే అలవాటు పడిపోయింది కదా మైక్కి. మైక్ లేకపోతే ఎలా వినిపిస్తుంది? ఒకచోట మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెడితే కరెంట్ పోయింది. కరెంటు పోతే నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే వీధి చివరికి వినిపించిందిట. ఓ సహోదరుడు లేటుగా వస్తున్నాడు. ఎక్కడి నుంచో ఎక్కడికో పని మీద వెళ్ళాడు, లేటుగా వస్తున్నాడు. అరే అన్న వాక్యం కూడా స్టార్ట్ చేసేసాడని వాక్యం వినుకుంటూ వచ్చాడట. తీరా వచ్చి చూసేసరికి కరెంట్ లేదు. అర్థమైందా? నా గొంతు ఎంత బలమైందో మీకు అందరికీ తెలుసు కదా. అట్లనే మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఉన్న వాళ్ళకి వినిపిస్తే చాలని గాల్లో తీసి అది పోతుంది అంతే. దేవుడు అలాగం చేశాడు. ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఏమైనా చేయగలడు. ఇది మాత్రం నమ్మాలి. దేవుడు ఏమన్నా చేయగలడు, ఏ విధంగానైనా పని చేయగలడు. ఇది మనం నమ్మాలి. దేవుడు అది చేస్తాడా, ఇది చేస్తాడా, అయిపోయింది మన పని అని అనుకోకడా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని అది. ఏమైనా చేయగలడు. ఎర్ర సముద్రం ఏమవుతుంది వాళ్ళకి తెలియదు, అయిన తర్వాత తెలిసింది, పాటలు పాడారు. దేవుడు ఏమైనా చేయగలడు, ఇది నమ్మాలి. తరువాత ఊరక నిలిచుండి చూడాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చెప్తాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వల్ల రక్షింపబడిదారు. మీరు ఊరకుండి నమ్ముకుంట వల్ల మీకు బలం కలుగును. ఊరకుండటం వల్ల రెండు వస్తున్నాయి. ఒకటి, రక్షింపబడతాం, అంటే భద్రపరచబడతాం, సమస్యల్లో నుంచి తప్పించబడతాం. ఊరకుండటం వల్ల మీకు బలం. ఊరకుండకపోతే నిరాశ, తొందరపడితే. ఊరకుండటం వల్ల బలం. కాబట్టి నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు పని చేయాలంటే మనం నిశ్శబ్దంగా ఉండాలి. దేవునికి సమయం ఇవ్వాలి. ప్రభువుని పని చేయనివ్వాలి. ప్రభు పని చేయడానికి ఒక సమయం ఉంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పుడుది చేయుడని. అప్పుడేమన్నాడు? 7వ వచనం. యేసు, ఆ బాణలు నీళ్లతో నింపుడు అన్నాడు. అంటే సమయం ఎంత తొందరగా వచ్చింది. ఆ సమయం అప్పటికి రాలేదు, వెంటనే మరో క్షణంలోనే ఆ సమయం వచ్చింది. రాలేదనంటే అబద్ధం చెప్తాడా? యేసుప్రభు నిజమే చెప్తాడు. నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆమె ఏమంది? ఆయన చెప్పింది చెయ్యుడి అంటే ఈయన విడిచిపెట్టేవాడు కాదు, అదని అర్థం. ఈయన విడిచిపెట్టేవాడు కాదు, అవమానపరిచేటటువంటి వాడు కాదు, అవమానానికి అప్పచెప్పేటటువంటి వాడు కాదు. అక్కడ ఏమైంది? వాళ్ళ బంధువుల పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయింది. మళ్ళీ ద్రాక్షరసం కనుక తేకపోతే అవమానం వస్తుంది, గొడవలు జరుగుతాయి. కాబట్టి ఈయన విడిచిపెట్టేవాడు కాదు, కొదువుతో వదిలేసేవాడు కాదు, అవమానానికి అప్పగించేటటువంటి వాడు కాదు. కాబట్టి ధైర్యంగా ఉంది. ఏమంటుంది? ఆయన చెప్పున చేయుడి. ఆ సమయం అంతే, సమయం వచ్చింది, పని అయిపోయింది. ప్రభు సమయం అనేది ఉంది దేవుడు పని చేయటానికి. తగిన సమయానికే చేస్తాడు, సమయాన్ని దాటించి చెయ్యడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు సమయం దాటిపోయిన తర్వాత పని చేయడు, సమయానికే పని చేస్తాడు. ఆ నమ్మకం గనక మనకు ఉంటే మనం ధైర్యంగా ఉంటాం అన్ని పరిస్థితుల్లో. ఆ నమ్మకం ఉండాలి. ప్రభువు సమయానికి పనిచేస్తాడు, అంతే. ఆ నమ్మకం ఉండాలి.
ఊరకుండాలి, తొందరపడకూడదు, భయపడకూడదు. ప్రభువును పని చేయనివ్వాలి. ప్రార్థన చేశాము, ప్రార్థన చేయాలి. వారు మొరపెట్టిరి, ప్రార్థన చేయాలి. మోషే కూడా మొరపెడితే మోషే తన్నాడు, నాకేలా మొరపెడుతున్నావు అంటే ఇంకా ప్రార్థన చేయాల్సిన పని లేదు, సాగిపోమని చెప్పు, చెయ్యి చాపు అంతే. చెయ్యి చాపాడు, సముద్రం పాయలవటం ప్రారంభమైంది. ఆ రాత్రంతా తూర్పుగాలి చేత సముద్రాన్ని పాయలు చేస్తే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ పోయారు. అంతకుముందు ఏమయ్యారు? అక్కడే గంతులేసారు, ఆ తర్వాత పాటలు పాడారు. కాబట్టి ఈ సంగతులు మనం గుర్తుంచుకోవాలి. ప్రభువు ప్రార్థన వినే దేవుడు, పని చేసేటటువంటి దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడు, వాగ్దానమును చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన ఏమన్నా చేయగలడు. భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, మనుషుల ద్వారా కానీ, యంత్రాల ద్వారా కానీ, వేటి ద్వారా కానీ ఆయన పని చేయగలడు. దేని ద్వారా కూడా ఆయన పని చేయగలడు. ఒక ఆయన బ్యాంకులో లోన్ తీసుకున్నాడు, ఒక ఇన్స్టాల్మెంట్ కట్టాలా. ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి పైసలు రాలేదు. ఇక ఆ రోజు రాత్రి ఏదో కొడతారు, వాళ్ళు మెషిన్లో కొడతారు. కొడితే ఏమవుతుందంటే మర్నాడు గడితే 4 లక్షల బదులు 11 లక్షలు కట్టాలా. 11 లక్షలు, 4 లక్షలే దొరకట్లేదు. 24 గంటల్లో 11 లక్షలు ఏడ దొరుకుతాయి? 24 గంటలు కూడా కాదు, 12 గంటలు. 11 లక్షలు కట్టకపోతే అప్పుడు మొత్తం అసెట్ ప్రాపర్టీ అంతా ఆక్షన్ వచ్చేస్తుంది, వేలంకి వచ్చేస్తుంది. ఉన్న ఇల్లు పోతుంది. ఇల్లే పెట్టారు, పెద్ద ఇల్లు, కోట్లు ఖరీదు చేసి పోతుంది. ఆ రాత్రి ఏమైంది? ఆ బ్యాంక్ సిస్టమ్స్ అన్నీ డౌన్ అయిపోయాట. మొత్తం సిస్టమ్స్, బ్యాంక్ సిస్టమ్స్ డౌన్ అయిపోయి ఆ రాత్రి అంతా పని చేయలేదు. పొద్దున్నే లేవగానే ఎవడో ఫోన్ చేసి నీ పరిస్థితి అయిందని, లేదు బాబు అయితే నేను డబ్బులు ఇస్తారా అన్నట్ట. నెల రోజులు అడుగుతుంటే ఎవడెవనాడు, అర్థమైందా, నేను డబ్బులు ఇస్తారా అన్నాడు. అనగానే పోయాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టేశాడు. కట్టిన తర్వాత సిస్టమ్స్ పనిచేయటం ప్రారంభించి, అర్థమైందా? దేవుడు ఏమన్నా చేయగలడు. ఇది నిన్న మొన్న జరిగిన సంగతి నేను చెప్తున్నా. నాకైతే 25-20 ఏళ్ల క్రితం జరిగింది ఒకటి, 25 ఏళ్ల క్రితం మా చెల్లి పెళ్లి విషయంలో. అది 25 ఏళ్ల క్రితం. సరే, అప్పటిది ఎందుకు, నిన్న జరిగిన సంగతి, మొన్న జరిగిన సంగతి చెప్తున్నా నేను, అర్థమైందా? కాబట్టి దేవుడు ఇప్పుడు పనిచేస్తున్నాడు. మనం నిబ్బరం కలిగి ఉండాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు పనిచేస్తాడు. ఆ విశ్వాసం ఉంచితే నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన తన విశ్వాస్యతను విడిచిపెట్టాడు. కనుక పని చేయడానికి సమయం ఇవ్వాలి ప్రభువుకు, పని చేస్తాడు. ఎదురు చూడాలి. ఏదైనా చిన్న పని చేయాలంటే ఇప్పుడు టైలర్కి షర్ట్ ఇస్తే షర్టింగో ప్యాంటింగో ఇస్తాము, కుట్టేసి ఇవ్వు అని అంటాము. వాడికి ఇవ్విచ్చిన తర్వాత కట్ చేయాలా, ఆ సూదిలో దారం ఎక్కించాలా, ఆ బాబిన్లో దారం ఎక్కించాలా, అవన్నీ చూసుకోవాలా, ఇది కట్ చేయాలా, కుట్టాలా, కుట్టిన తర్వాత ఫినిషింగ్స్ చేయాలి. ఇవన్నీ చేయడం కొంత టైం పడుతుంది. ఇటు కుడి చేత్తో ఇచ్చి 5 నిమిషాల తర్వాత అయిపోయిందా అంటే ఏమైపోతుంది? ఎర్ర సముద్రం పాయలవటానికి కూడా కొంత టైం పడుతుంది కదా. ఆ నీళ్ళన్నీ ఇటు 2 పక్కల జరగాలి, దానికి కొంత టైం పడుతుంది కదా. మనం అడిగింది ప్రభు చేయడానికి సమయం పడుతుంది కదా. చాలాసార్లు మనం కింద మీద అయిపోయి గోల చేస్తాం. ఇక ప్రభు వదిలేశాడు, ప్రభు ఏం చేయడం అనుకుంటాం. మనం ఏవో ప్రయత్నాలు చేస్తాం, ఈ ప్రయత్నాలు ఏమి జరగవు. అంటే దేవుడు మన కోసం చేసేటటువంటిది ఏదో ఒకటి ఉంటుంది, అది దాన్ని కనెక్ట్ అయితే జరుగుతుంది. అది కనెక్ట్ కాదు, మనకు తెలియదు కదా. 4 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగులుతుంది, ఇది మన పద్ధతి. ఇదేమో పాత పద్ధతి, 4 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి తగులుతుందిలే అనుకుంటాం. ఇదంతా తొందర. కాబట్టి ఊరక నిలుచుండి చూస్తే మనం దేవుని కార్యాలు చూస్తాం. భయము తృణమాతృడగు నరునికి. మనుషులు భయపడకూడదు, పరిస్థితులకు కూడా భయపడకూడదు. అక్కడ వారు పరిస్థితికి భయపడ్డారు, మనుషులకు భయపడ్డారు. పరిస్థితులకు భయపడొద్దు, మనుషులకు భయపడొద్దు. ఆకాశము, భూమి, సముద్రము, పంచభూతాలు సమస్తం దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ప్రతి నిమిషం నేను యెహోవా, నేను దానిని
కాపు చేయుచున్నాను. తన చేతుల్లో మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన మన పక్షముగానుండగా, దేవుడు మన పక్షముగానుండగా మనకు విరోధి ఎవడు? సాతాను ఏం చేస్తాడంటే మన విశ్వాసాన్ని పాడు చేయటానికి, మనల్ని బలహీనపరచడానికి, దుఃఖపరచడానికి, మనల్ని నష్టపరచడానికి మనకు రకరకాలుగా భయాలు, సందేహాలు అవన్నీ తీసుకుని వస్తూ ఉంటాడు. అది సాతాను చేసే పని. దానిని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని సాతానుకి అవకాశం ఇవ్వకూడదు. అక్కడ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సాతాను ఏం చేశాడంటే గాలిని లేపాడు సముద్రం మీద. గాలిని లేపగానే ఏమైంది? వారి విశ్వాసం పాడైపోయి తొందరపడి యేసుప్రభునే భూతం అన్నారు. వారికి తెలియదా ప్రభు? తెలుసు, కానీ తొందరలో భూతం అన్నారు. సాతాను చేసే పని. ప్రభువును తెలుసుకోకుండా ప్రభు మనతో ఉన్నాడని, ప్రభు పనిచేస్తున్నాడని ఈ విషయాలను మనం గ్రహించకుండా చేస్తున్నాడు సాతాను. అది సాతాను చేసే పని. మనం బలహీనపరుస్తాడు. కనుక ధైర్యం కలిగి ఉండాలి. ప్రభు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో అక్కడ ఏమన్నా చదవండి. 13:6 హెబ్రీ 13:5. కాబట్టి ఆ, ప్రభువు నాకు సహాయుడు. సహాయుడు. నేను భయపడను. ఆ, నరమాత్రుడు నాకేమి చేయగలడు? నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ఈ ధైర్యం మనం విడిచిపెట్టకూడదు. మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ధైర్యం ఉన్నప్పుడు ప్రభు కార్యాలు చూస్తాం సంతోషంగా. ఆ ధైర్యం విడిచిపెడితే, భయపడితేనే అంత సమస్య, చిరులు, బొరులు, చికాకులు, బీపీలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటాలు, ఇవన్నీ రకరకాలన్నీ వచ్చేస్తాం. ఏది? ధైర్యం విడిచిపెడి నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ప్రభు పనిచేస్తాడు. ప్రభు తప్పక పనిచేస్తాడు. యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు. యోసేపు వాగ్దానం నెరవేరడానికి 13 సంవత్సరాలు పట్టింది. 17 సంవత్సరాల వాడికి వాగ్దానం ఇచ్చాడు. 30 సంవత్సరాల వాడికి వాగ్దానం నెరవేరింది. 13 సంవత్సరాలు పట్టింది. దావీదును కడుపులో పడకముందే ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు జీవిత కడుపులో పడకముందే ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయన పుట్టక 8 సంవత్సరముల ముందే సమూయేలు సౌలుతో చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన ఒక మనుష్యుడిని కనుగొన్నాడు అని చెప్పాడు. పుట్టక 8 సంవత్సరాల ముందు. తర్వాత 8 సంవత్సరాలకు పుట్టాడు. 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు. అంటే మొత్తం కలిపితే ఎంత అయింది? 38 సంవత్సరాలు. సరే, దావీదుకైనా సరే చిన్నప్పుడంతా బాగుంది. బాల్యం అంతా కూడా ఆయన కష్టాలతోటి గడిచి పుట్టిన దగ్గర నుంచి లెక్క చూసుకున్నా 30 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రతిదానికి సమయం ఉంది. కనుక దేవుడు చెప్పింది నెరవేరుస్తాడు, అంతే. చెప్పాడు, నెరవేరుస్తాడు. వాగ్దానం చేశాడు, నమ్మదగినవాడు, నెరవేరుస్తాడు. కొద్దిగా ఎదురు చూడాలి. సాతాను ఈ లోపల మనల్ని గలిబిలిపరిచి నష్టపరచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సాతాన్ని ఎదుర్కోవాలి, ధైర్యంతో నిలబడాలి. మౌనంగా ఉంటే చాలు. మీరు ఊరకుండుట వలన బలమొందెదరు. ఊరకుండా ఉంటే చాలు, ఊరక ఉంటే చాలు, ఏమీ తొందర లేకుండా బలమొందెదరు. మనకు బలం వస్తుంది. అక్కడ ఇంకో మాట చెప్పాడు, మీరు ఊరకుండుట వలన ఏమవుతుందిట? యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం 15వ వచనంలో ఏం చదివాము ఇందాక? రక్షింపబడెదరు, నమ్ముట వల్ల మీకు బలం కలుగును. రక్షింపబడతామంటే మన సమస్య తీరుతుంది. ఊరకుంటేనే సమస్య తీరుతుంది. ఏమన్నా కానీ సముద్రం పొంగి రాని, సునామీ రాని పర్వాలేదు, భూకంపాలు రాని, పర్వతాలు బద్దలైపోని, ఏమైనా అయిపోని, నా దేవుడు నాకున్నాడు, ఏమైపోదు, దేవుడు నా సమస్య పరిష్కరిస్తాడు. అంత ధీమా మనకు కావాలి. మనం ఎంత విశ్వాసం ఉంచుతామో అంత ధైర్యం కలిగి ఉంటాము. కాబట్టి వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయారట. 106వ కీర్తనలు అంటాడు చూడండి. 106వ కీర్తన 5వ వచనం 6వ వచనము. 106వ కీర్తన 5వ వచనం చదవండి తొందరగా. సరే, 6వ వచనం. 7వ వచనం. 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి,
నీ కృపాబాహుల్యమును జ్ఞాపకం తెచ్చుకొనలేదు. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద అందుకు తిరుగుబాటు చేశారు. ఎందుకు వారు భయపడ్డారు? ఎందుకు తొందరపడ్డారు? ఎందుకు గోలగోలు చేశారు అంటే ఐగుప్తులో చేసిన జ్ఞాపకం లేవు వాళ్ళకి. మన జీవితంలో దేవుడు చేసే ప్రతి చిన్న మేలు జ్ఞాపకానికి పెట్టుకోవాలి. ప్రతి చిన్న మేలు జ్ఞాపకానికి పెట్టుకోవాలి. అవి చేసిన దేవుడు ఇవి చేస్తాడు నమ్మాలి. అప్పుడు పనిచేస్తున్న దేవుడు ఇప్పుడు పనిచేస్తాడు నమ్మాలి. ఒకసారి తొందరగా పనిచేస్తాడు, ఒకసారి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అంటే దేవుని ఉద్దేశం ఉంది. నా సమయం ఇంకా రాలేదంటున్నాడు అంటే అలాగని మానేశాడా? మానేలేదు కదా, సమయానికే చేశాడు. అంటే ఒక క్షణం, ఒక గంట, 2 గంటలు, ఒక రోజు, 2 రోజులు, ఏదైనా ఆయన ఎందుకో చేస్తాడు. మనం ఎదురు చూడాలి. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. కనుక భయం విడిచిపెట్టాలి, తొందర విడిచిపెట్టాలి, కలవరం విడిచిపెట్టాలి. దేవుడు చేసిన మేలుల ఉపకారాలు జ్ఞాపకంలో ఎప్పుడూ ఉంచుకోవాలి. వాటిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఓరక నిలిచి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు పనిచేసేంత వరకు దేవుడు సమయం ఉంది, ఎదురు చూడాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. ఇవి లేకపోతే తొందరపడితే ఏమొస్తుంది? భయపడితే తొందర వస్తుంది. తొందరపడితే దేవుణ్ణి గుర్తించలేము, దేవుణ్ణి భూతం అనుకుంటాము, అంటే దేవుణ్ణి గుర్తించలేము. తొందరపడి మనుషులను నమ్మలేదుట దావీదు. మనుషుల్ని నమ్మలేము. తొందరపడి మార్గం తప్పిపోతాము, తొందరపడి బలహీనులమైపోతాము, తొందరపడి ఏవో ప్రయత్నాలు చేస్తాం. అంతా గాలి కోసమే. ఆ ప్రయత్నాలన్నీ గాలి కొట్టినట్టు అయిపోతాయి మన జీవితంలో. ఏం జరగదు. అవునా కాదా చెప్పండి? అంత చేసి రోజంతా ప్రయత్నాలు చేసి సాయంత్రం రాత్రి అయిపోయేసరికి ఏమైందంటే ఏమైగలేదు. అదే గాలి కంటే ఏమైందా? ఏదైనా ఒక ప్రయత్నం అయినా ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసాం, ఏమైనా రిజల్ట్ ఉందా అంటే అంత వేస్ట్ అయిపోయింది. అది తొందరపాటు. అదే దేవుణ్ణి పని చేయని వస్తే దేవుడు మనకు ప్రశాంతత అన్నట్టు దేవుడు పనిచేస్తాడు. కనుక అర్థం చేసుకోవాలి. భయము, తొందర విడిచిపెట్టాలి. ఊరక నిలిచి ఉండాలి. ప్రభువును పని చేయనివ్వాలి. ప్రార్థన చేయాలి. ఎదురు చూడాలి. ప్రభు పని చేస్తాడు. కనుక ఎక్కడ ఈ పొరపాట్లు ఉన్నాయో జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఈ బలహీనతలు, భయమో, తొందరో, లేకపోతే విశ్వాసం ఉంచలేకపోవటమో, ఎదురు చూడలేకపోవటమో, కనిపెట్టలేకపోవటమో, ప్రభువుకు సమయం ఇవ్వలేకపోవటమో, మనుషులకు భయపడటమో, పరిస్థితులకు భయపడటమో, వీటన్నింటిలో దేవుని గుర్తించలేకపోవటమో, మనుషులను నమ్మలేకపోవటమో, వీటన్నింటిలో వివేకం కలిగి ప్రవర్తిస్తూ ఉండేటట్టు ఎక్కడ లోపాలు ఉన్నాయో ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర మనము సరి చేసుకున్న వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు.